ఉద్యమకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయడాన్ని హర్షిస్తున్నామన్నారు సంఘం అధ్యక్షుడు పిడమర్తి రవి. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విద్యార్థి సంఘాల నేతలకు సముచిత స్థానం కల్పించాలని సీఎంను కోరారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించి పింఛన్, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఉద్యమకారుల భవిష్యత్తు కార్యాచరణపై జూన్ 21న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు రవి. ఒకటి జనాలు అడిగేది ఏంటంటే, మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేసినాం, కానీ మాకు ఎటువంటి ఆర్థిక సహకారం అవసరం లేదు, గౌరవం ఉంటే చాలు, గుర్తింపు ఉంటే చాలు అని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎటువంటి లబ్ధి పొందని వారికి ప్రభుత్వం ప్రకటించినట్టుగా 250 గజాల స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. స్థలం ఇచ్చితే సరిపోదు సార్, వాళ్ళు కట్టుకోవడానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేయాలని కోరుతా ఉన్నా. ఉద్యమంలో పాల్గొన్న అందరికీ కేటగిరీలుగా కాకుండా అందరికి కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇప్పుడు వస్తున్నటువంటి పెన్షన్లలో ఏదైతే ఎక్కువగా ఉందో వృద్ధులకు ఇచ్చే 4,500 రూపాయలకు, అంటే 5,000 రూపాయలు పైన ఇవాళ ఉద్యమకారులకు ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా నెరవేర్చడం కోసం ఉద్యమకారుల సంఘం సమ్మేళనాన్ని జూన్ 21వ తారీఖు ఆదివారం హైదరాబాద్లో ఉద్యమకారుల సమ్మేళనం పెట్టుకోబోతున్నాం. ఈ సమ్మేళనానికి 10,000 పైచీలకు ఉద్యమకారులు, కేవలం ఉద్యమకారులే, జనాలు కాదు, ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని సమీకరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.